లోకంలో గల ప్రాణులందరూ తెలిసో తెలియకో ప్రారబ్ధం అనుసరించి భూమికి హాని చేస్తున్నవారే. సో నువ్వు వ్యవసాయం వృత్తి వచ్చింది అనుకుందాం, అది ప్రారంభమే కదా నువ్వు వ్యవసాయదారుడు అవ్వడం. సో ఆ ప్రారంభం ప్రకారం నువ్వు వ్యవసాయదారుడు అయ్యావు. సంవత్సరానికి 2 సార్లు లేక 3 సార్లు దాని కడుపంతా పగలగొట్టి నువ్వు చీల్చి దున్నుతావు, అవునా కదా? ఏమిటి జరుగుతుంది మరి? ఎందుకు? నీ ఆహారాన్ని పండించుకోవడానికి దాని కడుపంతా చీలుస్తావు. ఏనన్నా ఇంకా రాళ్ళు కావాలి, ఇంకా లోపలికి తవ్వి అవి తీస్తావు. బంగారం కావాలి, ఇంకా లోపలికి వెళ్ళి తవ్వేసి ఇంత బంగారం దొరికితే అది కూడా ఎత్తుకెళ్ళిపోతావు. మరి ఎంత దుర్మార్గం మన అంటే ఒక్కసారి మనం ఈ ప్రకృతిలో ఏం చేస్తున్నామో ఇవన్నీ ఆయన కోసం కాదు, ఇది మన కోసం చెప్తున్నాడు. భూమికి మనం రోజు ద్రోహం చేస్తూ కూడా దాని పట్ల మనం కృతజ్ఞతతో లేము. ఆ విషయం తెలుసుకోవడానికి, అవగాహన కలగటానికి మనకు చెప్పబడుతోంది ఇది. తర్వాత భూమికి హాని చేస్తున్నవారే అనుచితంగా ఆక్రమణలు చేస్తున్నవారే. నీకు అరెకరం ఉంటుంది, పక్కవాడిది కూడా ఓ గుంట 2 గుంటలు కలిపేసుకోవడం, ఏమన్నా అంటే రౌడీలతో కొట్టిస్తాం.